ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా రాజకీయ నాయకులు నీచమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత విపరీతంగా మాజీ నాయకుల మీద నీచమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలే తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న కవిత గారిపై చేశారు. కవిత గారిపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఏం వ్యాఖ్యలు చేశారంటే ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది. ఈ రిజర్వేషన్ ఇస్తే కవిత గారు ఇది మా క్రెడిట్ అని చెప్పుకుంటే దీనితో మీకేమి సంబంధం, మంచంతో మీకేమైనా సంబంధం ఉందా అని వ్యాఖ్యలు చేశారు. అసలు ఇటువంటి వ్యాఖ్యలు చేయవలసిన అవసరం ఉందా? కవిత గారు మా పోరాటం వల్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది ఎలక్షన్లలో అంటే ఓకే, అది వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారేమో. అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందా? ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కవిత గారి అభిమానులు తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి చేసి వీరంగం సృష్టించారు.